శ్రీరస్తు, శుభమస్తు, అవిఘ్నమస్తు. వెంకటేశ్వర స్వామికి అఖండ దీపారాధన. అలాగే కొంతమందికి గుర్రప్ప అని ఉంటుంది. గుర్రప్ప అంటే వాళ్ళకి పూర్వం నుంచి గుర్రపు పళ్ళు అని ఉంటాయి. అవి తీసుకువచ్చి కడిగి ఒక ప్లేటులో పెట్టి దేవుడి మందిరం దగ్గర పెట్టి పసుపు రాసి బొట్లు పెట్టుకోవాలి. తర్వాత అఖండ దీపారాధన అంటే దానికి కావలసిన వస్తువులు మూకుడు, నూనె, ఎండు కొబ్బరి చిప్ప, మల్లుగుడ్డ, నాము, తిరుచూర్ణము, సాంబ్రాణి కావాలి. ఈ నామంటే నాముకోపంటే షాపులో ఇస్తారు. అది తీసుకువచ్చి మనకి దేవుడి బీరువా లోపల ఎదురుగుండా అవకాశము ఉంటే అక్కడే పసుపు రాసి పసుపు మీద ఈ నామం అరిచేతిలో తడిపి రుద్ది మెత్తగా చేసి పెట్టాలన్నమాట. వెంకటేశ్వర స్వామి బొట్టు ఎలా ఉంటుందో అలా పెట్టాలి, స్వరూపం అంటారు. అలాగే మధ్యలో తిరుచూర్ణం పెట్టాలి. తర్వాత ఒక విస్తట్లో బియ్యం పోసి బియ్యం మీద మూకుడు పెట్టి ఈ 1/2 కేజీ నూనె పోసి ఈ మల్లుగుడ్డ అంటే దీంతో ఇప్పుడు ఒత్తి చేయటానికి ఎక్కడవుతుంది, అయిన వాళ్ళు చేసుకోవచ్చు. లేదా అఖండ దీపం ఒత్తి అన్నా ఏకవొత్తి అన్నా షాపులో ఇస్తారు. ఆ ఒత్తి తీసుకొచ్చి 2 రోజుల ముందు 1 రోజు ముందు తడుపుకొని ఉంచుకుంటే ఒత్తి బాగా వెలుగుతుంది. ఇలా ఏర్పాటు చేసుకున్న తర్వాత దీనికి పొంగలి చేసుకోవాలి. పొంగల్ అంటే బియ్యంతో చేసిన పరమన్నం. ఆ పరమన్నం వెంకటేశ్వర స్వామికి పూర్వం 5 కేజీలు 3 కేజీలు చేసేవాళ్ళు. గుర్రప్పుకు కూడా 5 కేజీలు 3 కేజీలు లెక్క ఉంటుంది. కానీ ఈ రోజుల్లో అంత పరమన్నం ఖర్చు అవ్వాలి కదా. వెంకటేశ్వర స్వామి పొంగలైతే అందరూ తింటారు, అందరికి పెట్టచ్చు. గుర్రప్ప అనే దేవుడు ఉంటాడు మనకి, ఆయన పొంగలి అందరికీ పెట్టకూడదు. ఆ గుర్రప్ప ఇంట ఉన్న వాళ్ళకే ఆ గుర్రప్ప ప్రసాదం పెట్టాలి. అందుకని ఇప్పుడు 2 పొంగళ్ళు అయినాయి. 2 పొంగళ్ళు 2 గిన్నెల్లో చేయాలి. అంత ఖర్చు అవ్వదని చెప్పి అదివరకు 5 కేజీలు 3 కేజీలు వండేవాళ్ళు ఇప్పుడు వెంకటేశ్వర స్వామి పొంగల్ ఒక్కటే అంటే 5 గిద్దెలు పెట్టి వండుతున్నాము. ఒక్క పొంగల్ అంటే ఖర్చు అవుతుందని. ఈ గుర్రపు ఉన్న వాళ్ళకి రెండు ఖర్చు కావాలి కదా. అప్పుడు ఏం చేస్తున్నాం, వెంకటేశ్వర స్వామి పొంగలికి 2 గిద్దెలు పోసి 4 గింజలు వేస్తాం అన్నమాట మునివేళ్లతోటి. అట్లాగే గుర్రప్పుకు కూడా 2 గిద్దెలు పోసి 4 గింజలు వేస్తాం అన్నమాట. ఈ 2 పొంగళ్ళు చేసుకోవాలి. చేసుకొని అప్పుడు మగపిల్లవాని పెళ్లికి వ్రతం చేసుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామికి దీపారాధన చెయ్యాలి. తర్వాత 5 బాలలు కావాలి. 5 బాలలంటే ఈ రోజుల్లో దొరకటం కష్టం. వాళ్ళు కూడా కొంచెం అన్నం తినకుండా ఏం తినకుండా ఉంటే మంచిది. 5 దొరికితే పర్వాలేదు, 3 దొరికినా పర్వాలేదు, 1 దొరికినా పర్వాలేదు. 10 సంవత్సరం లోపు పిల్లలు కావాలి, మగపిల్లలు. ఆ మగపిల్లలకి తలంటు స్నానం చేపించి నామాలు పెట్టి తుళ్ళు కట్టించాలి. కట్టించి వాడితో గోవింద నామాలు అనిపిస్తూ పిల్లలకు కొత్త టవలు, పండు, తాంబూలం పెట్టి ఇవ్వాలి. అలాగే 5 ముత్తైదువులు కావాలి. 5 ముత్తైదువులు అంటే అక్కడ అవకాశాన్ని బట్టి ఒక్కళ్ళ కానీ 3 కానీ ఇవ్వచ్చు. అలాగే ఈ ముత్తైదువులకు కూడా అవకాశం ఉంటే చీర జాకెట్ పెట్టచ్చు, లేకపోతే జాకెట్ ముక్క, పసుపు, కుంకుమ ఇవ్వచ్చు. ఇవన్నీ ఏర్పాటు చేసుకొని తిరుచున్నం పెట్టుకొని సాంబ్రాణి చూసుకొని మూకుళ్ళు నూనె పోసుకొని ఒత్తి పెట్టుకొని ఈ మగపిల్లల్ని తయారు చేసి ముత్తైదువుకి ఇవన్నీ ఇచ్చుకొని అప్పుడు 2 పొంగళ్ళు దేవుడి బీరువా దగ్గర పెట్టి నైవేద్యం పెట్టి ఇంట్లో తల్లి తండ్రి పెద్దలు ఇంటిల్లే పాది దండం పెట్టుకోవాలి. ఇది మనం దేవుణ్ణి పెట్టుకోవటం అంటామన్నమాట. మన ఇలవేల్పు అందరం దండాలు పెట్టుకొని అప్పుడు ఈ ఒక మూకుళ్ళలో నిప్పులు పోసి స్వామికి బాగా చూపించాలన్నమాట సాంబ్రాణి. నైవేద్యం పెట్టిన తర్వాత నిప్పుల్లో సాంబ్రాణి వేసి బాగా స్వామికి చూపించిన తర్వాత అప్పుడు పూర్వం భోజనాలు ఉండేవి. ఆ భోజనాల మధ్యలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తిరిగేవాళ్ళు అనమాట. వైర్లు అంటారు దాన్ని.
ఆ వైరులు ఇప్పుడు ఎక్కడ కుదురుతుంది? మన భోజనాలు ఎక్కడో జరుగుతున్నాయి కదా, ఇంట్లో కుదరదు కదా. కుదిరితే చేసుకోవచ్చు, లేదా పెళ్లి కొడుకేమో ఆ మూకుడు పట్టుకుంటాడు, ఆ నిప్పులున్న మూకుడు కింద తడితుండు చుంట చుట్టి పెట్టుకుంటాడు. పెళ్లి కూతురికేమో సాంబ్రాణి ఇస్తాము. అబ్బాయి ముందెళ్తుంటే వెనక పెళ్లి కూతురు సాంబ్రాణి ఇస్తూ ఇల్లంతా తిరుగుతారనమాట, గోవిందనామాలు చెప్పుకుంటూ ఇల్లంతా తిరిగి వచ్చి మళ్ళీ స్వామి దగ్గర ఆ సాంబ్రాన్ని పెట్టేసేసి దండం పెట్టుకొని అప్పుడు ఈ పిల్లలకి ముత్తైదువులకి భోజనం పెట్టాలి. భోజనం పెట్టిన తర్వాత వాళ్ళకి పసుంకాలు కానీ చీరా జాకెట్ కానీ, పిల్లలని చెప్పేసేసి టవల్స్ ఇస్తే వాళ్ళు ఏం చేసుకుంటారని ఇప్పుడు ఈ రోజుల్లో కొంచెం ఏమన్నా బాక్సులు వాళ్ళ చదువుకు సంబంధించిన గిఫ్ట్లు ఏమైనా ఇస్తున్నారనమాట. ఇలా చేసుకోవాలి. దీన్ని వెంకటేశ్వర స్వామి దీపారాధన అంటారు. ఈ అఖండం ఎంతవరకు, రేపొద్దున వరకు, రాత్రి వరకు ఎంతవరకు వెలిగితే అంతవరకు ఉంచటమే. అయిపోయే ముందు అప్పుడు కొబ్బరి చెప్ప దాని మీద పెడతామన్నమాట. దాన్ని ఏం కదిలించక్కర్లేదు, నూనె వడ్డించక్కర్లే. ఆ 1/2 కేజీ నూనె పోసేసి వెలిగించటమే అనమాట. అది కొండెక్కినప్పుడు మనం పెళ్లి హడావుల్లో ఉంటాము, చూసుకోకపోయినా కొండెక్కినా పర్వాలేదు. మీరు ఎప్పుడు చూస్తే అప్పుడు కొబ్బరి చెప్ప ఆ మూకుళ్ళో పెట్టేసేసేయండి. శుభమస్తు.